అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. గుర్తుకొస్తున్నాయి మంతేండు కదా, అప్పులు యాదికొచ్చుడు కామనే గాని ఏ అప్పులు కాదు, నా బాల్య స్మృతులు, బడికి పోయిన రోజులు, దోస్తులతో ఆడుకున్న ఆనంద క్షణాలు. ఒక్కసారి ఆ చిన్ననాటి రోజులు యాదికొస్తే నో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. అయ్యో ఎందుకురా, చిన్నప్పుడే ఏ బాధల బంది ఉండదు, ఆటలు పాటలు ఎంత మంచిగుంటది. బాధల బంద్ ఉండదు గాని బడి ఉంటది కదా, అదే నాకు అసలు నచ్చది. ఈ స్కూల్ అంటే ఎవరికైనా మంచి దోస్తులు ఉంటారు, నాకు మాత్రం దుష్మన్లా ఉన్నారు. నేను డుమ్మా కొట్టినా కూడా వచ్చి గుంజుకొని పోయేటోళ్ళు. అందరి బాల్యంలో ఇట్లాంటి గమ్మత్ జ్ఞాపకాలు ఉంటాయి కదా. ఏహే బాడీ బాడీ అని ఇంకేటిసార్లు గుర్తు చేస్తావు, ఆ వార్త ఏందో చెప్పు. అగో గా బల్లె ఏం జరిగిందటంటే మళ్ళా బాడా సర్కారు బల్లె పిల్లల్ని షేరుండ్రి అని బతిమలాడిరు. మంచి ముచ్చట్నే సరే, విద్యార్థులు కూడా మంచిగానే చేరిండ్రు. ఇక తీరా చూస్తే ఇగో ఒక్కటే రూమ్ లా 5 తరగతులు నడుపుతున్నారు. అటు తిరిగి ఓ క్లాసు, ఇటు తిరిగి ఓ క్లాసు, సాయిమాన్ల ఓ క్లాసు, వాతావరణం మంచిగా ఉంటే చెట్టు కింద ఓ క్లాసు. కానీ ఇప్పుడు వానకాలం కదా, అందరినీ గంప కింద కోలను గమ్మినట్టే గమ్మేసరికి సార్ ఏం చెప్తుండో వినబడతలేదట. ఏ సార్ చెప్పే పాఠం వినాలనో తెలియని పరిస్థితి. అడవికి యుగరాజు విజయనగరం జిల్లా జోగేంద్ర వలసబడి పంతులు మంచిగానే ఉన్నారు, పిల్లలు బాగానే చేరిండ్రు. కానీ కూసుందామంటే క్లాస్ రూమ్లు లేవు. ఇది గిట్లుంటే గీ బల్లె చూడుండ్రి. 8వ రోజు ఏం నేర్చుకోవాలి? ఒత్తుల పరిచయం. ఒత్తుల పరిచయం అంటే ఒత్తులేవే వస్తాయి చెప్పు ఒకసారి. చూసిండ్రా, అక్కడనేమో పిల్లలు ఎక్కువ, క్లాస్ రూమ్లు తక్కువ. ఇక్కడ పిల్లలు తక్కువ, స్టాఫ్ ఎక్కువ. పార్వతీపురం మన్యం జిల్లా పెద్దపదం పంచాయతీ ప్రాథమిక పాఠశాల చదివే ఈ ఒకే ఒక్కని కోసం ఒక టీచర్ అమ్మ, ఓ ఆయమ్మ, ఓ వంట మనిషి 3 ఏళ్ల నుంచి ఒక్కంతోనే నడిపిస్తున్నారు. ఈ ఏడు 3వ తరగతి అయిపోయింది. ఇక పక్కూరికి 4కు పంపొచ్చు అని అనుకుంటే 4వ తరగతి కూడా నడిపియాలి అని అన్నారట. ఇక ఏసేది ఏం లేక టీచర్ అమ్మ ఒక్కనికే కూసోబెట్టి క్లాసులు చెప్తుంది. పోనీ ఇప్పట్లో బడికి అడ్మిషన్లు వచ్చే కోపున్నదా అనంటే మొత్తం 30 గడప. అందులో 10 మంది పెళ్లిడు పిల్లలుంటే పిల్ల దొరకక పెళ్లిలైతలేవట. ఆళ్లకు పెళ్లిలయ్యి పిల్లలు పుట్టి ఈ స్కూల్ చేరితేనే ఈ బడికి అడ్మిషన్లు. చూసిర్రా సర్కార్ బల్లె ఎన్నెన్ని చిత్రాలున్నాయో. కప్పల పెళ్ళంట, దోమల చారంట, ఉషిళ్ళ కూరంట. ఎంత నాన్ వెజ్ లవర్ అయితే మాత్రం పురుగు బుట్ర విడిచిపెట్టవా తల్లి? ఏ మా చిన్నప్పుడు గిట్లా వాడుకునేదిరా, ఇట్లా వాడితే వాన పడుతుంది అనేది. నీదంతా కన్నాంబ కాంచనమాల ట్రెండ్ కదా, ఇప్పుడంతా త్రిష ట్రెండ్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఇట్లా వాడుతుండ్రు కాబట్టి వాన దేవుడు హద్దు లేకుండా పోతుండు. నచ్చిన కాడ పడుతుండు, నచ్చకుంటే ముఖం కూడా చూస్తలేడు. లేకుంటే ఇంకా కప్పల పెళ్లిళ్ళు విడాకులు అనుకుంటా ఓల్డ్ ఫార్మాట్లు ఎన్ని రోజులు. ఓల్డ్ ఆల్వేస్ గోల్డ్. పెద్దలు ఏ మాట ఊకేనే చెప్పరు. వానలు పడే ముంగట కమ్మని వాసన వస్తుందా లేదా? వస్తది. చినుకులల్లా కప్పలు పడతాయి అని అంటారు, తెలుసా నీకు? రాళ్ళు పడతాయని తెలుసు, కప్పలు పడేంది చూడు. బంగారు కప్పలు పడ్డాయి. ఏంది బంగారు కప్పలా? బంగారం అనగానే కప్పలకి ఎట్లా నోరు తెరిచింది చూడురి. బంగారు కప్పలే చూడు. మేఘాల నుండి పడ్డాయి వీటిపై కప్పలు. పైన మేఘాల నుంచి కింద పడ్డాయి కప్పలు. ఏమున్నాయిరా బాబు, ఏం సౌండ్ ఇది, ఏం సౌండే? సరే సరే అర్థమైంది. మేము వచ్చినాం, మా వెనక పొంటి వానదేవుడు వస్తాడు, మీకేం డోకలేదు రైతన్నా అని చెప్తున్నట్టున్నాయి. మంచిది. మేఘాల నుండి పడ్డాయి వీటిపై కప్పలు. పైన మేఘాల నుంచి కింద పడ్డాయి కప్పలు. ఏమున్నాయిరా బాబు, మస్తున్నాయి కప్పలు. ఇవన్నీ 100 నుండి 50 కప్పలు. ఇగో ఇదే కప్పల గోళనట జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మారెడ్డిపల్లెల పొలాలల్లా. పొద్దున్నే పొలం బాట పట్టి అరకబట్టిన రైతన్నలకు బెకబెక మడుకుంట స్వాగతం పలికినాయి. ఆకుపచ్చ రంగుల దర్శనమిచ్చే వరకు ఈ ఏడు కాలం మంచిగా అవుతుందని సంబరపడుతున్నారు రైతులు. ఈ పచ్చరంగు కప్పలు పడితే వానలు బాగా పడతాయి, పంటలు పండుతాయని నమ్మకం అన్నట్టు. మళ్ళా క్రిమి కీటకాలను తిని రైతులకు ఇంత మేలే చేస్తాయి. అందుకే ఈ కప్పల్ని చూసి మా బంగారు కప్పలని అంటున్నారు. ఇంతకు ముందు ఒక్క వార్త తెలవాలంటే ఒక రోజు పట్టేది. అసలు లోక జ్ఞానం లేని వాళ్ళకైతే
వారం రోజులకు కూడా ప్రపంచం మీద ఏం జరుగుతుందో తెలియకపోవు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్క క్లిక్ పెడితే కథమే, అదే భూమి కన్నా ఫాస్ట్ గా తిరుగుతది. మరి అట్లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ ఏం చేస్తుంది? మీదంగా పొద్దుపోనోళ్ళు పనిలేనోళ్ళన్న బిరుదులు. మళ్ళా నలుగురికి మంచి చేసే వార్త అయితే మెచ్చుకుంటారు, పనికి మళ్ళ వార్తలు పెడితే గట్లనే తిడతారు. అరే మా లాంటి సమాజ సేవకులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలకు లేదా అసలు? ఏం చేయమంటావు? తలావో ఐఫోన్ కొనిచ్చి వీడియోలు తీసి పెట్టున్నానల్లా. ఇస్తే తప్పేముంది? రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు, ముసలకు ఆసరా పథకం పెట్టిరు, రీల్స్ చేసేటోళ్ళకు కూడా రీల్ భరోసా అని పెడితే ఏమైంది? సరే రేవంత్ సార్ కు ట్యాగ్ చేద్దాం గానీ గీ రైతు కూడా భరోసా కావాలని కొట్లాడుతుండట. ఆగు నువ్వు. ఓ ఆగాగు. వారిని ఎద్దాగినా రైతు ఆగుతలేడుగా, ఇక దిగరాదే అన్న. దిగవా? ఆఫీస్ లోపటికే పోతున్నాడుగా. అర్రే మనల్ని ఎవడ్రా ఆపేది అనుకున్నట్టున్నాడు. ఎంఆర్ఓ గారు ఉన్నారా? అగో మీకోసమే వచ్చిండు. మహారాష్ట్ర గీ రైతుది రుణమాఫీ చేయకుండా తమాషాలు చేస్తుర్రట. అందరి లెక్క పెట్రోల్ డబ్బాలు పట్టుకొని పొర్లు దండాలు వెట్టుడు కాకుండా ఏకంగా తన ఆయుధం కం వాహనమైన ఎద్దు మీదనే వచ్చి ధమ్కి ఇచ్చిండు. అదే వినతి పత్రం ఇచ్చిండు. భూమిపుత్రులకు పూనకం వస్తే ఎట్లుంటదో, వాళ్ళేమన్నా ఊర్లో లేని పథకాలు అడుగుతున్నారా? అందరికిచ్చినయే మాకు చెయ్యుండ్రి, దబ్బిన రుణమాఫీ చెయ్యుండ్రి అని అడిగితే చేస్తలేరట. అరే అందుకే తనదైన స్టైల్లో ఇట్లా ఎంట్రీ ఇచ్చిండు. ఇక జల్దీ నా పనేందో చూడుని సారు, లేకుంటే నెక్స్ట్ టైం గొడ్డు గోదా మొత్తం కొట్టుకొచ్చిండు అనుకోండి, ఆ ఆఫీస్ ఆలతే మారిపోద్ది. చూడుండ్రి ఆ పనేందో అని అంటున్నారు. రైతు కోపం చూసిన పబ్లిక్ కు. ఫలంగా ట్రంప్ ఫోన్ చేసి వీసా ఇస్తా అమెరికాకు రమ్మంటే ఏం చేస్తావురా? అదేం ప్రశ్న, ఎగురుకుంటా పోతా. చూసిర్రా అమెరికా అంటే ఎట్లా అగడబడ్డట్టు చేస్తామో మనం. ఆ ట్రంప్ తాత షీపోర్రి మా దేశంకి వెళ్ళంటుంటే కూడా మనోళ్ళు అక్కనే వేలాడతలేదా రాయిగా? అమెరికాలో కొన్ని నగరాలకు పోతే అది అమెరికా హైదరాబాద్ అనిపిస్తుందట. అవును, అక్కడనే సెటిల్ అయిపోయారు కూడా. మరి అక్కడ సెటిల్ కావాలంటే పిల్లల్ని కూడా అక్కడనే అంటున్నారు. సరే ఇంతకు నాకు ఎప్పుడు వీసా ఇప్పిస్తున్నావు? పుట్టిన నేల మీద గింతనాన మమకారం లేదు నీకు? గబామ్మని చూడు, భారతదేశం నా మాతృభూమి, నా నేల నాకు స్వర్గం అని అమెరికా పౌరసత్వమే వద్దంటుంది. He will now speak into her ears, or you can also speak into her ears. She has to tell this. Okay? నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. ఈ పాటలు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమే. ఉన్న ఊరు కన్న తల్లిని మించిన స్వర్గం ఎక్కడుంటది? బతుకు తెరువుకు పొలిమేర దాటినా మనసు మాత్రం పుట్టి పెరిగిన మట్టి మీదనే కొట్టుకుంటది. ఇగో ఈ బాపమ్మ కూడా గదే అంటుంది. బాపట్ల జిల్లా చింతగుంపల ఊరు 93ల కుటుంబంతో కలిసి అమెరికాకు పోయింది. ఇక 2000 సంవత్సరంలోనే అక్కడి పౌరురాలైంది. మళ్ళా 2018లా భారతదేశానికి తిరిగొచ్చింది. ఇప్పుడు 94 ఏళ్ళు వచ్చినాయి. ఈ వయసులా నాకు భారత పౌరసత్వమే కావాలే, భారత బిడ్డగానే ఈ గడ్డ మీదనే నేను కన్ను ముయ్యాలే, నేను ఉట్టిన మట్టిల్నే కలవాలని పట్టుదలతోటి అమెరికా పౌరసత్వం రద్దు చేసి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. అంతేకాదు కలెక్టర్ ముంగల ప్రమాణం చేసి జన్మభూమి మీద మహాలక్ష్మమ్మకున్న మమకారాన్ని సాటుకున్నది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా మనసు మాత్రం మాతృభూమి మీదనే పెట్టుకునేటోళ్ళు ఎంతమందో కదా. The oath of allegiance is taken in front of collector and district magistrate. 20 రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా? ముందు తెలుగులో వత్తులు కరెక్ట్ గా నేర్చుకో, అటెన్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుందు. ఏం మాట్లాడుతున్నావురా? యూట్యూబ్ లో చూసి నిన్న వంటలు నేర్చుకున్నా నేను. అవునా? ఏం నేర్చుకున్నావు చెప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అల్ల నీళ్లు పోయాలి, బాగా వేడి చేసుకోవాలి. అంతే, వేడి వేడి నీళ్లు రెడీ. ఇదేం వంట? నువ్వేం అడిగినావు అదేం చెప్పింది. వేడి నీళ్లు పెట్టడం ఎలా అని అడిగినా దానికి పూసగుచ్చినట్టు ప్రాసెస్ చెప్పింది అన్నట్టు. అవును, పర్ఫెక్ట్ గా వచ్చినారా వేడి నీళ్ళు అయితే. మామూలు వాడకంగా
కాదయ్యా, యూట్యూబ్ ను ఇంకా దేనికి వాడుతున్నారో చూడుండ్రి. యూట్యూబ్ నే ఆధారంగా పెట్టుకొని చాలా మంది పనులు చేసుకుంటున్నారు కదా. ఇగో వీడు కూడా యూట్యూబ్ నే నమ్ముకొని ఓ కోర్సు నేర్చుకున్నాడట. అదే చైన్లు గుంజుకపోవడు ఎలా అని కొట్టి రోజుల తరబడి క్లాసులు విని ఎట్లాంటి ప్రదేశాలు ఎంచుకోవాలి, ఏ టైంలో కొట్టేయాలి, కొట్టేసినాక ఎట్లా తప్పించుకోవాలి అని అన్ని క్లాసులు శ్రద్ధగానే విన్నాడట. ఇక అంత నేర్చుకొని పర్ఫెక్ట్ అనుకున్నాక ప్రాక్టికల్స్ కు పోయిండు. ట్రయల్ కో ఇంటికి పోయి మళ్ళా డౌట్ వచ్చి వెనకకు వచ్చిండట. ఇంత చదువు చదివి ఇంతేనా నేను నేర్చుకుంది అని అవమానంగా ఫీల్ అయిండేమో. మళ్ళా తెల్లారి టూలెట్ బోర్డు ఉన్న ఇంట్లోకి పోయి కిరాయి ఎంత, ఎన్ని రూమ్లు, అడ్వాన్స్ ఎంత అని అన్ని ముచ్చట్లు పెట్టి ఇగో ఈ అక్క మెడల 3 తులాల మీదనే ఉన్నదట గొలుసు గుంజుకొని పోయి పల్సర్ బండి మీద వారిపోయిండు. అవతలకు పోయి అమ్మ ఆపరేషన్ సక్సెస్, నేను పరీక్ష పాస్ అయినా అని ఆనందపడే లోపట్నే కాకిలు పట్టుకున్నారట. యువర్ అండర్ అరెస్ట్ అని పట్టుకున్నారు. ఇక పల్సర్ బండి గొలుసు కూడా వసూలు చేసిర్రు. వీడు ప్రొఫెషనల్ దొంగ కాదనిపిస్తుందా? నిజమే, వీడు కూడా చిన్న చితక పనులు చేసుకుంటా కుటుంబాన్ని పోషించేదట. తాగుడుకు బానిసై పైసలు జాలక అప్పుల పాలై అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం ఎట్లా అని ఆలోచించి ఇంత పని చేసిండన్నట్టు. ఇంకా నయం వీడు సక్సెస్ అయితే సక్సెస్ యూట్యూబ్ లో పెట్టి ఇంకా నలుగురికి క్లాస్ చెప్పేటోడు కావచ్చు. వానలు పడుతున్నాయి గారా, ఇక చేపలే చేపలు పో. అదే పండ్ల పడ్డారు ఆఫీసర్లు కూడా. ఆఫీసర్లు తలుసుకుంటే చేపల ఇండ్లకి ఈదుకుంటూ వస్తాయి గారా, చెరువుల కాడికి పోయి పట్టాల్సిన పనేంది? అంటే ఇవి జాలర్లకు చిక్కని చేపలు రా, ఆఫీసర్ల వాళ్ళకు మాత్రమే చిక్కే అవినీతి చేపలు. ఓ అదా మ్యాటర్. అదే మ్యాటర్. అవినీతి చేపల్ని వేటాడుతున్నారు కదా ఏసీబీ ఆఫీసర్లు. పట్ట పొట్టు పడుతుండొచ్చు కదా. ఇక చేపలు కాదు, పెద్ద పెద్ద తిమి. ఇగో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అరెస్ట్ చేస్తే దిమ్మ తిరిగే ఆస్తులు బయటపడ్డాయి. ఏసీబీ ఆఫీసర్లకి చెక్క రచినంత పనైంది. జిల్లా ఆబ్కారికి వచ్చే ఆదాయాన్ని మొత్తం గండిగొట్టిండో ఏం పాడో గింతగాన సొమ్ములు కూడేసిండు. మల్లారెడ్డితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తే లెక్కకు మించిన ఆస్తులన్నీ బయటపడ్డాయి. కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు, ఇండ్లు, భూములు, సొమ్ములు బగ్గనే కూడబెట్టిండని గుర్తించారు ఆఫీసర్లు. బ్యాంకు బ్యాలెన్సే 50 లక్షలు ఉన్నదట ఆ సార్గార్ అకౌంట్ లా. మొత్తం 11 జాగాల దాడులు చేస్తే దగ్గర 80 కోట్ల ఆస్తులు గుర్తించారట. అంటే జుడూర్రి అవినీతి ఆఫీసర్ల దగ్గర ఉన్న సొమ్మునంతా పట్టుకుంటే అంబానీ అదానిలను మించిపోయే ఆస్తులను కనిపెట్టొచ్చు. ఇటు గీనే ముచ్చట గిట్లుంటే అటు స్టేషన్ బెయిల్ కోసం 50,000 లంచం తీసుకుంటా పట్టుబడ్డాడు పట్నంలో గాంధీనగర్ ఎస్ఐ నరసింహులు. పనుల కోసం వచ్చిన పబ్లిక్ దగ్గర జలగల రక్తాన్ని విడిచినట్టు పైసల్ని విండుతుంటే ఆఫీసర్లు కోట్లకు పడగెత్తకుంటే ఇంకేమైతారు మరి. రొటీన్ ఫుడ్ తిని బోర్ కొడుతుందిరా. అయితే సరదాగా తినడు బంద్ చేయి. అమ్మో మేకప్ లేకుండా ఉంటా గానీ తిండి లేకుంటే నేను ఉండనమ్మా. మరి ఇప్పుడేం తినబుద్ధి అవుతుంది? లెగ్ పీసులు తెచ్చి గోలేయమంటావు మరి? ఆదివారమే తిన్నాం గారా. మరి మటన్ కి మాదేనా? నిన్న పొద్దుకే గుమ్మిన గారా. గుడ్డు పులుసెట్టనా పెట్టుకొని నువ్వే తిను. నన్ను తీరో పని అయిపోద్ది. ఫ్రై చేసుకోవాలా పులుసు పెట్టుకోవాలనా? చూసిర్రా మనుషుల్ని కూడా తినేటందుకు తయారైంది. సరే గాని గీడేందో మంది కూడినరు. ఏంది సంగతి? ఆహా ఇదా సంగతి. పొద్దుగాల ఎవలి ముఖం చూసి వలేసిర్రో గాని తిరిగి వచ్చేటప్పటికి లక్షాధికారులు అయినరు. అబ్బా గీ చేపకే లక్షాధికారులు అయితారా అని అనుకోవద్దు. అది మామూలు చేప కాదుల్లా, కచ్చిడి చేప. మార్కెట్ల దీని విలువ మామూలుగా ఉండది. కోనసీమ జిల్లాల అంతర్వేది మత్స్యకారుల పంట వండిందియాలా. వేటకు పోయే పోవుడుతోనే 3 కచ్చిడి చేపలు పడ్డాయి. ఒడ్డుకు తెచ్చి వేలమేసుడే ఆలస్యం. మాకని వేలం మొదలు పెట్టిర్రు. 1,50,000కు దక్కించుకున్నారు. ఎందుకు దీనికి గింత ధర అని అంటారా? సముద్రం అంతా తిరిగినా దీని కడుపులో ఎన్నో ఔషధాలుంటాయి. దీని ఊపిరితిత్తులు మందుల తయారీకి వాడతారు. పొట్ట భాగం మొత్తం ఔషధాల గని. అందుకే ఈ చేపకింత డిమాండ్. ఇంతకన్నా బరువుగల చేప పడితే 2-3 లక్షలు పెట్టి కూడా కొంటారు. ఇంకో వార్తున్నదుల్లో అది కూడా చూడండి. ఎట్లయినా కళాకారులు అధికారులైనా నాయకులైనా ఆ కళే వేరుంటది, కథ వేరే ఉంటదుల్లా. మన తమిళనాడు సీఎం విజయ్ దళపతి రోజుకో తీర్ల సైగలు చేస్తున్నాడు. అభిమానుల అపురపరుస్తున్నాడు. నిన్నటికి నిన్న అసెంబ్లీలా హడలెత్తించిండు. ఇయాల చూడుండ్రి ఫ్యాన్స్ విలిషిరని ఫ్లయింగ్ కిస్ ఇచ్చిండా. విద్యుత్ శాఖల కొలువులొచ్చినోళ్ళు వినతి పత్రాలు ఇస్తుంటే స్టేజ్ ఎక్కలేకపోతున్నదని నిండు చూలాల దగ్గరికి స్టేజ్ దిగిపోయిండు. பாதுகாப்பிற்கும் நம் தமிழ்நாடு அரசு துணை நிற்கும் என்பதற்கு எடுத்துக்காட்டாக நம் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் அட்சய லட்சுமி அவர்களின் கனவுகளை நனவாக்கும் விதமாக பணி நியமன ஆணையை வழங்கி சிறப்பிக்கிறார்கள். ஒரு தாய் தன் குழந்தையை ఏగి నంద్యాల కలెక్టర్ మేడం డాన్స్ చూడుండ్రుల్లా. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.